హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, పొద్దున మా పాలైన వచ్చి పాలు ఇచ్చారండి, పాల ప్యాకెట్ ఇచ్చారు. అయితే పాలు స్టవ్ మీద పెట్టేసరికి పాలు ఇరిగిపోయినాయండి. అయితే దీన్ని ఏంటంటే వేస్ట్ అవ్వకోకుండా ఉండాలని ఇవి పాలతోటి పిల్లలు తినడానికి కలకంద చేద్దాం అనుకుంటున్నాను. ఎలా వస్తుందో చూద్దామండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, నాకు రాదు, ఎప్పుడు చేయలేదు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ఇరిగిపోయినాయండి పాలు, మరి ఎందువలన ఇరిగిపోయినాయి. రేపు పాలైన వచ్చేసరికి అడగాలి. సేపు అలా ఉంచుదామండి. ఈలోపు చూడండి, నేను కప్పు సెట్ ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. ఇవి మనీ ప్లాంట్ అండి, నేనే వేసాను, నేను పెట్టాను ఇక్కడ. అలాగా బాగున్నదండి, చూడండి మనీ ప్లాంట్. చూద్దాం. ఉడుకుతుంది. ఈ వాటర్ అంతా బాగా, ఇందులో వాటర్ ఉండకూడదండి, అసలు కొంచెం కూడా వాటర్ ఉండకూడదు. అయితే కొంచెం సిమ్ పెట్టుకుందాం. సిమ్ పెట్టుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచుదామండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. వాటర్ కొంచెం ఇందాకన్నా తగ్గిపోయినాయి చూడండి, కొంచెం పొడి పొడిగా ఉంది. ఇప్పుడు కొంచెం మనం తగినంత పంచదార వేసుకుందాం. దీన్ని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి బాగా. కొంచెం మంట కొంచెం హై పెడదాం. ఒక్క నిమిషం అలా ఉంచుదండి. ఒకసారి కొంచెం మూత తీసి చూద్దాం. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయింది చూడండి ఇందాక మీద. ఇలాగే కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం నెయ్యి వేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టానండి నెయ్యి. చూడండి, కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అలా గడ్డలా అయిపోయింది, నెయ్యి కరుగుతుంది. చూడండి, చూడండి అయిపోతుంది. అబ్బా, చూడండి సూపర్గా రెడీ అయిపోయింది. తక్కువ టైంలోనే విరిగిపోయిన పాలు వేస్ట్ అవ్వకోకుండా పిల్లలు తినడానికి ఇలా చేస్తూనే అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి, చాలా బాగా వచ్చింది, కలర్ఫుల్గా ఉంది, బాగా వేడిగా ఉంది. కొంచెం చల్లారిన తర్వాత పిల్లలకు పెడతాను. చూద్దామండి, అయిపోయింది, చల్లారింది. చూడండి, చాలా బాగా వచ్చింది కలర్ఫుల్గా. నేను ఫుడ్ కలర్ గట్రా ఏం వేయలేదండి, ఇదే ఫ్రై చేశాను. పిల్లలు ఉన్నారు, పిల్లలకు పెడదాం. అత్తయ్య ఉన్నది, అత్తయ్య కొంచెం.
మా అత్తయ్య గారికి పెడతానండి, టేస్ట్ చూసి చెప్తారు. తీసుకెళ్తున్నాను, అత్తయ్య దగ్గరికి తీసుకెళ్తున్నాను. మావి కూడా వచ్చారు, మావి కూడా ఇంకో బౌల్లో. మావి ఇప్పుడు దాకా లేరండి, బయటకు వెళ్ళారు మావయ్య గారు. మా మావయ్య గారు రిక్షా తొక్కుతారండి. మావి కూడా పెట్టాను, తీసుకెళ్తున్నాను. ఇది మా బెడ్రూమ్ అండి, చెప్పాను కదా. ఇందులో మావయ్య అత్తయ్య గారు వాళ్ళు ఉంటారు. ఇదిగోండి మా మావయ్య గారు రిక్షాకి వెళ్ళి ఇప్పుడే వచ్చారు. ఇదిగో మా అత్తయ్య గారు. పొద్దున్న పాలు ఇచ్చారు, అవి పాలు ఇరిగిపోయినాయి. ఇరిగిపోతే పాడేయడం దేనికని ఇదిగో పిల్లలు తినడం కోసం ఇలా చేశాను. ఒక కప్పు తీసుకో మావయ్య, తీసుకుని ఎలా ఉందో చెప్పు. నువ్వు కూడా తీసుకొస్తా. ఏ తల్లి, ఇదిగో తీసుకో. ఇదిగో తింటున్నారండి. ఇదిగో మా చిన్న పాప. ఎలా ఉన్నది అత్తయ్య, ఎలా ఉంది? మామయ్య ఎలా ఉంది, బాగుందా? ఇలా ఇచ్చిడు, బాగున్నదా? ఇదిగో చిన్న పాప, చెల్లికి కూడా పెట్టండి. అరే తల్లి ఇచ్చుడు, హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇలాగా హాయ్. ఇంకో బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. రే తల్లి, ఇటు ఇదిగో.